పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారంటీలు అమలైతాయట. బీఆర్ఎస్ భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి. జూబ్లీ హిల్స్ లో ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ కు బుద్ధి రావాలి. షేక్పేట్ రోడ్ షోలో కేటీఆర్. మరి ఇప్పుడు నిన్ను 2023లో దించితే నీకు బుద్ధి వచ్చిందా? 2023లో నిన్ను ఓడగొడితే నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలే కదా. ఇంకా జనమే ఓడగొట్టిరు, జనమే తప్పు చేసిర్రు, జనము ఆవును వదిలేసి బర్రెను పట్టుకున్నారు. ఇవన్నీ పనికి మాల మాటలని మాట్లాడుతున్నారు కదా. మీకు ఇప్పటికీ బుద్ధి రాలే కదా. 2023లో మీరు తప్పు చేసిరనే ఓడగొట్టిరు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? మీరు ప్రచారంలో మీ వ్యూహం కూడా సరిగ్గా లేదు కదా. ఎంతసేపు ఒక వ్యక్తిని పట్టుకొని రౌడీ 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 అని అదే లైన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకంటే పెద్ద రౌడీలు ఎవరు ఈ తెలంగాణలో? లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టినోడు రౌడీనా, లేకపోతే ఏమి చేయనోడు రౌడీనా? లక్షల ఎకరాలు, లక్షల కోట్ల అప్పు, లక్షల ఎకరాల భూమి దోపిడీ, ఇంత పెద్ద చేసిన రౌడీ అవుతాడా? పాషం యాదగిరి సార్ చెప్పినట్టు మురుకులు తిన్నోడు ఒక వైపు ఉంటే గులాబ్ జాములు గుట్టుకున్న మింగటోడు ఇంకొక వైపు ఉన్నాడు. సప్పుడే రాదు. మురుకులు తిన్నోడు సౌండ్ వస్తుంది, గులాబ్ జాములు గుట్టా గుట్టా మింగటోడు సప్పుడు ఎందుకు వస్తుంది? ఇగో అట్లాంటి బ్యాచ్ మీది. అసలు మీ స్ట్రాటజీనే రాంగ్ ఉన్నది. మీరు అడగాల, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీల మీద నిలదీయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అది వదిలేసి దాని గాలికో, ఎందుకంటే వీళ్ళ హామీల గురించి అడిగితే నువ్వేం చేసినావని అడుగుతారు కదా 10 ఏళ్ళుగా. సో అక్కడ వీళ్ళు తేలిపోతున్నారు. సో కాబట్టి దాన్ని వదిలేసి, అసలైన లైన్ వదిలేసి ఇగో ఈ రౌడీ అనే లైన్ మీద పడ్డారు. ఎంత దిగజారిపోయిందంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. వీళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే, నేను నవీన్ యాదవ్ గారిది మొన్న బోరబండ సంథింగ్ ఒక ఏరియాకి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తుంటే ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన్ని చాలా క్వశ్చన్స్ అడిగిన. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మా పార్టీలో జాయిన్ అవుతున్నది. ఇక మేము ఎలక్షన్స్ ఇంకొక వారం రోజుల తర్వాత చూడండి మొత్తం ఆ క్యాడర్ లేకుండా చేస్తామన్నాడు. ఆ క్యాడర్ అంటే మా పార్టీలో జాయిన్ చేసుకుంటాం, ఇక మా పార్టీలోకి వచ్చేస్తారు వాళ్ళంతా, కింది లీడర్లంతా అని చెప్పిండు. దానికి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిరు. అంటే పార్టీ క్యాడర్ని లేకుండా చేస్తామంటే మమ్మల్ని చంపేస్తాడట అని గింత దిగజారిపోయి కంప్లైంట్ చేసిరు ఏంద్ర నాయన. అంటే మీకు ఏం దొరకట్లే. విషయం ఏంటంటే మీకు ఒక లైన్ లేదు, పాడు లేదు. ఇది చూడండి ఒక్కసారి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్, రిటర్నింగ్ ఆఫీసర్కి. కంప్లైంట్ అగైన్స్ట్ శ్రీ నవీన్ యాదవ్, contesting candidate from Indian National Congress Jubilee Hills by-election, for issuing public threats using criminally intimidating language before media amounting to gross violation of Model Code of Conduct and offences under the Bharata Nyaya Samhita. Request for immediate disqualification from campaigning and registration of criminal proceedings అట. ఏందయ్యా ఆయన మాట్లాడిందనంటే, ఇగో నా ఇంటర్వ్యూ దాంట్లో పెట్టిరీళ్ళు. నా ఇంటర్వ్యూలో వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తా. ఆయన ఏ సందర్భంలో మాట్లాడిండు ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నాడు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న క్యాడర్ అంతా మా పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంకొక వారం రోజులు చూడు మొత్తం 50% వాళ్ళ గ్రౌండ్ అంతా ఖాళీ చేస్తా అన్నాడు. అంటే ఇక వాళ్ళని చంపేస్తాడట అని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంతగా దిగజారిన తర్వాత మీరు ఎట్లా గెలుస్తారా బాబు? ఎట్లా గెలవడానికి సాధ్యమవుతుంది? కేటీఆర్ ఆన్సర్ ఇంత చిల్లర రాజకీయం మీద. అసలు యాక్చువల్గా అయితే నవీన్ యాదవ్ బంపర్ ఇంకా భయంకరమైన మెజారిటీతో గెలవాలి, కానీ అక్కడ కొంత పార్టీ మీద కంటే వ్యక్తిని చూసి అక్కడ ఓటేస్తున్నారు ఆయన. బీఆర్ఎస్ ఏమో వాళ్ళు చేసిన ఫెయిల్యూర్స్ అట్లే ఉన్నాయి, క్యాండిడేట్ కూడా చాలా వీక్ ఉన్నది ఆమె. సో అది నవీన్ యాదవ్కి అడ్వాంటేజ్గా మారింది. ఇక బీజేపీలో అసలు ఫైట్లోనే లేరు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే, రియాలిటీ మాట్లాడితే ఈ కాంగ్రెస్ అంటారు సింపుల్గా. ఒకటే మాట ఇట్లా వేసి పడేస్తారు అంతే. ఇది చూడండి, అసలు ఇదేమన్నా సంబంధం ఉందా? ఈ ఇంటర్వ్యూ మీద వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇక మిమ్మల్ని ఏమనాలిగా? ఇంత చిల్లర రాజకీయం.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాటి మీద ఫోకస్ చేయండి, పబ్లిక్లోకి వెళ్ళండి. అది చేత కాదు, ఎందుకంటే వాళ్ళని అడిగితే మీరేం చేసిరని అడుగుతారు కదా 10 ఏళ్ళుగా. ఇది మన దాంట్లో ఉన్న ఇంటర్వ్యూనే. ఆయన ఏమన్నాడు ఒకసారి వినిపిస్తా నేను. One second. వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఎక్కడ ఖరారైంది. ఒక్క నిమిషం. బంజారా నగర్, పెద్దమ్మ నగర్, వెంగళూరు డివిజన్, రహమత్ నగర్ డివిజన్, బోరబండ అండ్ ఎర్రగడ్డ అన్ని డివిజన్లలో దాదాపు ఒక 25% నుండి 30% యువకులు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొక వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి 50% గ్రౌండ్ లో కార్యకర్తలు ఉంటారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ప్రాంతంలో 20 ఏళ్ళు జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేయాలంటే అధికారంలో కాంగ్రెస్ ఉందని ఒక భావన స్థానిక ప్రజల్లో కలుగుతుంది. వారందరూ కూడా పార్టీలలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కోసమే వాళ్ళు ఉండే. గతంలో బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాము, కానీ ఈ రోజు మా స్థానిక నవీన్ యాదవ్ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. రేవంత్ అన్న ప్రజాపాలన బాగుంది, అమ్మ అన్న దగ్గర అభివృద్ధులు ఉంది, అందరూ కూడా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారు. 50% క్యాడర్ నే లేకుండా చేస్తారు, వాళ్ళని చేసేస్తారు. చూడ వారం రోజులలో బీఆర్ఎస్ గెలుపు డిసైడ్ అయిపోయిందని కేసీఆర్ అనౌన్స్ చేసిన కలలు కట్టున్నారు. నేను చూడలేదు. వాళ్ళు భయంతోనే నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేసినటువంటి పనులు ఉంటే మేము జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పని చేసినామని అడగండి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలానా ఏముంది ఇలా ఏమైనా మిస్టేక్ ఉందా? చంపేస్తామని అన్నాడు ఎక్కడైనా? ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడిండు, ఆయన రౌడీ అని చెప్పి ఇది కేసు పెట్టి దీన్ని ఏదో సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇంత చిల్లర చేసిన తర్వాత జనాలు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు?